నాకు బతికేదానికి ఈ పిల్లలు కడిసివర్లో పోదా సార్. రిజల్టెడ్ పిల్లల కేటగిరీలో వస్తారు సార్. పేరెంట్స్ 4,000 రూపాయలు పర్ మంత్ సార్. మిషన్ మసాలా స్కీమ్ కింద వస్తుంది సార్. సో 8,000 రూపాయలు వచ్చి 6 నెలలకి సార్. ఓన్లీ 6 నెలలకి ఇస్తాం. 6 నెలలకి సార్. ఏప్రిల్ onwards. మళ్ళీ అంతే ఓన్లీ 6 monthsకే అంటే ఒక 6 ఉంటే 24,000 వస్తుంది. 48,000 సార్. ఇద్దరికి కలిసి 48,000 వస్తుంది. ఒక పని చేయండి, ఆ అమ్మాయితో 2 లక్షలు, ఈ అమ్మాయితో 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి. ఓకే సార్. ఇది చేసేసారు. నేను 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా. ఇల్లు కట్టిస్తాం. అందుకని చెప్పా కదా, ఇప్పుడు చేద్దాం. ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివించేసాను. నేను చదివిస్తాను. అది రద్దు చేస్తారు, మధ్య చేస్తారు. అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని 2 లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివించేసింది. లైఫ్లో సెటిల్ అయిపోతారు. అది చేయించండి. ఓకే అమ్మా. ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికీ ఇవ్వలేము. మాకు ఇది అవుతుంది. వీళ్ళ పిల్లల్ని సెట్ చేసి నేను చెప్తాను. రామ్మా. 2 ఆవులు బట్టి చేసి అమ్మాయికి 2 ఆవులు బట్టి ఏమంటారమ్మా? పెంచుకో సరిపోతుంది. 2 సరిపోతాయి కదా. 2 చేయమంటా. ఆ 2 కూడా ఇచ్చేసాను. రామ్ తీసుకున్నావా? ఇచ్చేసి రా. ముందు ముద్ర తీసుకోవాలి. అక్కడే చేద్దాం. చెప్పా కదా. ఒకసారి సార్ చెక్ చేసుకొని అన్నీ క్లీన్గా ఉన్నాయని నిర్ధారణ 10 to 15 minutes అయిపోతుంది కాబట్టి స్టాఫ్ కూడా దయచేసి ఈ 3 చేసిన తర్వాత ఓకే నిజమే. ఓకే పప్పులు పిల్లలు పర్లేదు రామ్మా. పర్లేదు రా. టైం అవుతుంది.